టెర్రరిస్టుల పంజాతో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. అందమైన కశ్మీరంలో తుపాకుల మోత, టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు. कश्मीर के पहलगाम हमले से देश में गम और गुस्सा है. అక్కడ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్న టైంలో కొంతమంది చుట్టుపక్కల ఉన్న పొదల్లోంచి తొప్పుల్లోంచి ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి షూట్ చేయడం మొదలుపెట్టారంట, కాల్చడం మొదలుపెట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్లో వాళ్ళంతా ఇండియన్ ఆర్మీ వాళ్ళు డ్రిల్స్ చేస్తున్నారేమో అనుకున్నారంట. కానీ కొంత సమయానికి సడన్గా ఈ టూరిస్టులు అందరూ ఒక్కొక్కరుగా కింద పడిపోతున్నారంట. అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే వచ్చింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు కాదు, పాకిస్తానీ టెర్రరిస్టులు అని. ఒకసారి ఈ వీడియో చూడండి. क्या बोलते भेलपुरी खाली थी, साइड में था एक इंसान है, उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. చూశారు కదా, ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఏమంటుందంటే ఈ అమ్మాయి హస్బెండ్ని టెర్రరిస్టులు చంపేసే ముందు నువ్వు హిందువా లేక ముస్లింవా అని అడిగి మరీ చంపేశారంట. ఇప్పుడు ఈ వీడియో చూడండి. अरे नहीं 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 हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो చూశారు కదా, ఈ వీడియోలో ఉన్న ఆవిడ భయంతో ఏడుస్తూ నా కొడుకుని ఏం చేయకండి, నా కొడుకుని వదిలేయండి అని ఏడుస్తుంది. అంతేకాదు, రీసెంట్గా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడిలో ఇలాంటి హృదయాన్ని కలిచివేసే దారుణాలు చాలా జరిగాయి. అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, టెర్రరిస్టులు మన ఇండియన్స్ని చంపేసేటప్పుడు మోడీకి, అదే మన ప్రైమ్ మినిస్టర్ గారి మోడీకి వార్నింగ్ కూడా ఇచ్చారంట. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అటాక్ ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలోని జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో పహల్గామ్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ ఏంటంటే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. ఎవ్రీ ఇయర్ సమ్మర్కి ఈ పహల్గామ్ విలేజ్కి చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు హనీమూన్స్కి గట్ట. ఆ పహల్గామ్ విలేజ్కి కేవలం 6 కిలోమీటర్ దూరంలోనే ఇంకొక మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంది. అదే బాయిసారాం. ఈ బాయిసారాంలోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఉగ్రవాదులు మన ఇండియన్స్ని చాలా దారుణంగా కాల్చి చంపేశారు. ఈ మంగళవారం కొంతమంది గ్రూప్ ఆఫ్ టూరిస్టులు ఈ బాయిసారాం విలేజ్ని విజిట్ చేద్దామని వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన చాలామందికి పాపం తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి అదే లాస్ట్ డే అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బాయిసారాం ప్లేస్కి వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం లేదు, ఎలాంటి వెహికల్స్ కూడా అక్కడికి వెళ్ళలేవు. వెళ్తే ఇన్కేస్ కాలినడక నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే అక్కడ లోకల్స్ ఇలాంటి గుర్రాల మీద డబ్బులకి వాళ్ళని ఆ టూరిస్ట్ ప్లేస్కి తీసుకెళ్తారు, బాయిసారాం ప్లేస్కి. సో ఎవ్రీడే లాగానే ఈ మంగళవారం కూడా పహల్గామా నుంచి బాయిసారాంకు చాలామంది టూరిస్టులు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఎంజాయ్ చేస్తున్న టైంలో కొంతమంది టెర్రరిస్టులు చుట్టుపక్కల ఉన్న చెట్లలోంచి ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి ఆ టూరిస్టుల మీద కాల్చడం మొదలుపెట్టారు. అండ్ ఫస్ట్లో వాళ్ళకి ఏం అర్థం కాలేదు, అక్కడ ఉన్న టూరిస్టులకి ఏం అర్థం కాలేదు, ఇండియన్ ఆర్మీ డ్రిల్స్ చేస్తున్నారేమో అనుకుంటున్నారు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి బుల్లెట్లు తగిలి పడిపోతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది వచ్చింది ఇండియన్ ఆర్మీ కాదు, టెర్రరిస్టులని. అండ్ ఈ టెర్రరిస్టులు వాళ్ళని చంపుతున్నప్పుడు కొంతమంది పారిపోవడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు ఎంత దూరం పారిపోతున్నా సరే ఈ టెర్రరిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న AK-47 లాంటి లాంగ్ రేంజ్ వెపన్స్తో వాళ్ళు ఎంత దూరం పారిపోయినా సరే వాళ్ళు కాల్చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎంత దూరం పారిపోయినా సరే వీళ్ళ దగ్గర ఉన్న లాంగ్ రేంజ్ వెపన్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కాల్చేసి చంపేస్తున్నారు. అలాగే ఒక టూరిస్టు పారిపోయి ఒక టెంట్లో దాక్కున్నాడంట. దాక్కున్న ఆ టూరిస్ట్ని ఈ టెర్రరిస్ట్ వెళ్ళి బయటకు లాక్కొచ్చి నువ్వు ఏ మతం అని అడిగాడంట. అతను హిందూ అని చెప్పగానే పాయింట్ బ్లాంక్లో గన్న పెట్టి కాల్చి చంపేశాడంట. ఒకసారి ఈ వీడియో చూడండి. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళ పేర్లు వచ్చేసి మంజునాథ అండ్ పల్లవి. వీళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. రీసెంట్గా వీళ్ళ కొడుకు ఎగ్జామ్స్లో 95%తో పాస్ అవ్వడంతో వీళ్ళు ఆ హ్యాపీనెస్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు. పాపం వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి ఇదే లాస్ట్ డే అవుతుందని. ఈ మంజునాథ్ గారిని టెర్రరిస్టులు చంపేశాక వీళ్ళ వైఫ్ పల్లవి గారు ఉంటారు కదా, ఈ పల్లవి గారు వెళ్ళి టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి నన్ను కూడా చంపేయండి, మా హస్బెండ్తో పాటు నన్ను కూడా చంపేయండి అని అడిగారంట టెర్రరిస్టుని. అప్పుడు ఆ టెర్రరిస్ట్లో ఒకడు ఏమన్నాడు తెలుసా, నేను నిన్ను చంపను, నువ్వు వెళ్ళి మీ ప్రధాని మోడీకి చెప్పుకో నేను మీ హస్బెండ్ని చంపేశాను అని అన్నాడంట. వాడికి ఎంత గుద్దబలుపు ఉంటే అలా అంటాడు చెప్పండి. అండ్ ఈ అటాక్కి గురైన ఇంకొక కపుల్ గురించి కూడా మీకు చెప్పాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వీళ్ళే ఆ కపుల్స్. జాగ్రత్తగా వినండి. ఇందులో చనిపోయి కనిపిస్తుంది మన ఇండియన్ నేవీ ఆఫీసర్ వినయ్ నార్వల్. అండ్ ఇవిడ వాళ్ళ వైఫ్. వీళ్ళకి రీసెంట్గానే 1 వీక్ బ్యాకే మ్యారేజ్ అయింది. హనీమూన్ కోసమని ఆ ప్లేస్కి వచ్చారు. అండ్ ఈయన్ని చంపేసే ముందు టెర్రరిస్టులు ఈయన ఐడి కార్డు చూపించమని అడిగారంట ఈ వినయ్ నార్వల్ గారిని. ఆయన ఐడి కార్డు తీసి చూపించేలోపే ఆయన్ని మోకాల మీద కూర్చోబెట్టి ఆయన ఫ్యాంట్ కిందకి లాగి రిలీజియన్ ఎంట్రీ చెక్ చేసుకొని, అంటే మతం ఆయన ఏ మతమో చెక్ చేసుకొని హిందూ అని తేల్చుకున్నాక హెడ్ మీద గన్ పెట్టి కాల్చి దారుణంగా చంపేశారంట ఆవిడ వైఫ్ కళ్ళ ముందే. ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ని కళ్ళ ముందే అంత దారుణంగా చంపేస్తున్నా ఆ అమ్మాయి ఏమీ చేయలేక అరుస్తుందంట. చూడండి ఎంత బాధాకరంగా ఉందో.
అండ్ వీళ్ళని మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలామందిని చంపేసే ముందు మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడిగి చంపేశారంట. అండ్ అక్కడ మ్యాక్సిమం అందరినీ మగవాళ్ళని మాత్రమే చంపారంట, ఆడవాళ్ళని వదిలేశారంట. గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి చనిపోయిన వాళ్ళ సంఖ్య 28 లోపు ఉంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత అంటే అటాక్ మొత్తం అయిపోయింది. ఇండియన్ ఆర్మీ వచ్చి వాళ్ళందరినీ గ్రూపులుగా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్తున్న టైంలో ఒక ఆవిడ ఇండియన్ ఆర్మీని చూసి భయపడిపోయి నా కొడుకుని ఏం చేయొద్దు, నా కొడుకుని చంపొద్దు అని భయపడిపోయి ఏడుస్తుంది. ఇండియన్ ఆర్మీని చూసి ఎందుకలా భయపడుతుందంటే, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఉగ్రవాదులు అందరూ ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని మారువేషంలో వచ్చి టూరిస్టులందరినీ కాల్చి చంపేశారని. సో అది కళ్ళారా చూసిన ఈ టూరిస్టులు ఇప్పుడు వచ్చిన ఇండియన్ ఆర్మీని కూడా ఉగ్రవాదులు అనుకొని వాళ్ళని చూసి భయపడిపోతున్నారంట. అలాగే ఇక్కడ ఈ మదర్ కూడా భయపడిపోయి వాళ్ళు టెర్రరిస్టుల ఇండియన్ ఆర్మీలా అని తేడా తెలియక నా కొడుకుని ఏం చేయకండి, నా కొడుకుని చంపకండి అని భయపడుతూ ఏడుస్తుందంట. అప్పుడు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ధైర్యం చెప్పి మేము టెర్రరిస్టులం కాదు, మేము ఇండియన్ ఆర్మీ మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము అని వాళ్ళల్లో ఒక గ్రూప్ని సేవ్ చేశారంట. అండ్ ఈ ఉగ్రవాదులు అందరూ ఈ అటాక్ ఎందుకు చేశారు అని ఇన్వెస్టిగేషన్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే, ఈ కాశ్మీర్ స్టేట్ ఉంది కదా మన ఇండియాలో, ఈ స్టేట్ అనేది కాశ్మీర్ స్టేట్ అనేది పాకిస్తాన్కి చెందింది అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మా స్టేట్లో మేము మాత్రమే ఉండాలి, ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి, హిందువులు ఎవరు ఉండకూడదు అని వాళ్ళు ఈ టార్గెట్ పెట్టుకున్నారంట. కాశ్మీర్లో ఉన్న హిందూస్ అందరినీ చంపేయారని. అలాగే రీసెంట్ టైమ్స్లో 85,000 మంది కొత్త ప్రజలు వేరు ప్రదేశాల నుంచి వచ్చి ఈ కాశ్మీర్లో స్థిరపడ్డారంట. ఆ 85,000 మందిలో హిందూస్ ఎవరైనా ఉంటారేమో అని ముందుగానే వీళ్ళు ఒక హింట్ అంటే ఒక వార్నింగ్ లాగా ఈ అటాక్ చేశారంట. ఈ 85,000 మందికి అలాగే కొత్తగా ఇంకెవరూ రాకూడదు కాశ్మీర్లోకి, మేము మాత్రమే ఉండాలి అని ఈ అటాక్ చేశారంట. వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, ఇన్ఫర్మేషన్గా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మన వీడియోని ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.